ఈ అబ్బాయి బ్యాగ్లో చిన్న టీచర్ ఉండేది. ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె తలకి చ్యూయింగ్ గమ్ అతికిపోయింది. ఆమె టాయిలెట్కి పోవాలనుకుంది. ఆమె టాయిలెట్కు వెళ్ళింది కానీ చాలా ఎత్తుగా ఉండటం వల్ల ఎక్కలేకపోయింది. తలుపు పక్క నుంచి చుట్టూ చూసింది. అప్పుడు పక్కనే ఒక చిన్న మొక్క కనిపించింది. చివరికి కొంత రిలీఫ్ లభించింది. కానీ అదే సమయంలో ఒక మనిషి ఆ మొక్కను తీసుకున్నాడు. పొరపాటున అన్నింటినీ తన మీద జల్లాడు. తర్వాత రోజు ఉదయం ఆ చిన్న టీచర్ అబ్బాయిని లేపింది. టీచర్ అరిచింది, నాకు ఆకలిగా ఉంది. అప్పుడు అబ్బాయి ఆమెను వంటగదికి తీసుకెళ్లాడు. ఆమెకు పెద్ద భోజనం తయారు చేయాలని భావించాడు. కానీ క్రీం పూసిన వెంటనే అతని నాన్న వచ్చాడు. వెంటనే టీచర్ను క్రీం మీద వేసి పైన బ్రెడ్ పెట్టాడు. ఒక మానవ శాండ్విచ్ తయారైంది. అది అతను జీవితంలో మొదటిసారి వంట చేసిన సమయం. నాన్న ఆ శాండ్విచ్ను తినబోతుండగా అబ్బాయి అతన్ని ఆపాడు. వెంటనే శాండ్విచ్ను ప్యాక్ చేసి పారిపోయాడు. కానీ టీచర్ ఇప్పుడు మొత్తం క్రీంతో కప్పబడింది. ఆమె చాలా కోపంగా అరిచింది. అబ్బాయి కోపంతో ఆమెను చెత్తబుట్టలో వేసేశాడు. కానీ కొద్దిసేపు నడిచిన తర్వాత చెత్తబండి వస్తున్నాడని చూశాడు. తనకు బాధగా అనిపించింది. వెంటనే టీచర్ను తిరిగి తీసేశాడు. పాఠశాలలో ఆమె బట్టలు కడిగి హెయిర్ డ్రైర్తో ఆరబెట్టాడు. టీచర్ మాత్రం అరుస్తూనే ఉంది. కాబట్టి అబ్బాయి ఆమెను తాడుతో కట్టి తన పెన్సిల్ బాక్సులో వేశాడు. ఆ రోజు పరీక్ష రోజు. అతనికి టీచర్ సహాయం తీసుకున్నాడు. పరీక్ష ముగిసిన తర్వాత అబ్బాయి టీచర్ను బయటకు తీశాడు. ఆమె మీద ఇంక్ పడింది. కాబట్టి ఆమెకు కొత్త బట్టలు కొనాలి అనుకున్నాడు. కానీ అప్పుడు అతని పక్కన కూర్చున్న అమ్మాయి ఎదురైంది. ఆమెను తప్పించుకోవాలని చూసి జారి పడిపోయాడు. టీచర్ స్పృహ కోల్పోయింది. అబ్బాయి ఆమె ముఖానికి నీళ్లు జల్లాడు. ఆమె లేచింది.